దేహ పుష్టికి, వీర్య వృద్ధికి. ఇప్పుడు కొంతమందికి వెరికోస్ వెయిన్స్ అని ఉంటుంది. అవి సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా కాక అక్కడ బ్లడ్లో క్లాట్స్ లాంటివి ఏర్పడి ఆ యొక్క నరాలు అంటే రక్తనాళాల్లో ముఖ్యంగా ధమనులు, సిరుల్లో, ఆర్టరీస్, వెయిన్స్లో మీకు బ్లాకేజెస్ ఏర్పడి దాంతో వెయిన్స్తో ప్రాబ్లం అవుతుంటుంది. ఇలా చాలా రకాల సమస్యలు, ముఖ్యంగా ఈ యొక్క సర్క్యులేషన్ సక్రమంగా లేకపోతే వీర్య వృద్ధి జరగదు, వీర్యవంతంగా ఉండలేరు, వీర్యం సక్రమంగా విడుదల కాదు, కొంతమందికి తొందరగా పడిపోవడం అంటే శీఘ్రస్ఖలనం జరిగిపోతుంటుంది. అంటే రక్త సరఫరా కానీ మిగతా న్యూట్రిషన్ సరఫరా కానీ సక్రమంగా జరగాలంటే మనకు కొన్ని పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వెల్లుల్లితో క్షీరపాకం అని తయారు చేసుకునే విధానం ఉందండి. క్షీరపాకంతో పాటు వెల్లుల్లి రసాయనం కూడా అంటే లసున రసాయనం తయారు చేయడం గురించి ఇక్కడ మీకు చెప్తాను. ముందు క్షీరపాకం తయారు చేస్తాను, దానిలోనే మనం రసాయనం కూడా తయారు చేసుకోవచ్చు. ఆ క్షీరపాకం అంటే ఏంటంటే చూడండి, పాలు మనకు ఈ మాత్రం మోతాదు ఉందనుకోండి, ఈ మాత్రం మోతాదుకు మీరు తీసుకొని దానికి సరిపడినంత నీళ్లను కలిపి తర్వాత దానికి సరిపడినంత వెల్లుల్లిని వేసి మరిగించాలి. అది నీరంతా ఎగిరిపోయి పాలు మాత్రమే మిగిలేంత వస్తే అది క్షీరపాకం అంటారు. ముందు క్షీరపాకం ఏ స్టేజ్కి వచ్చిందో చూపిస్తాను, తర్వాత మీకు రసాయనం తయారు చేయడం చూపిస్తాను. ముఖ్యంగా చూడండి, ఇక్కడ పాత్రలో ఇప్పుడు పాలు పోసి మీకు తయారు చేయడం మొదలు పెడదాం. చూడండి, ముఖ్యంగా స్టవ్ వెలిగించుకొని పాత్రలోకి ఎప్పుడైనా ముందు స్టవ్ వెలిగించకుండానే పాత్రలోకి ముందుగా పాలు పోయాలండి. ముఖ్యంగా కొంతమంది స్టవ్ మీద పెట్టి పాలు పోయకూడదు అంటారు, కానీ మనం వెలిగించకుండా ఇప్పుడు పోస్తున్నాం. తర్వాత దీనికి సమానంగా నీళ్లను పోయాలి. చూడండి, మంచి చిక్కటి పాలు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ బాగుంటుంది. ఇలా సమానంగా నీళ్లను పోసి ఇప్పుడు దీన్ని మరిగించాలండి. చూడండి, ఇప్పుడు పాలు మరుగుతోంది. ఈ పాలు మరగడం మొదలైన తర్వాత మనకు ఒక గ్లాసు పాలకు ఒక చెంచా వెల్లుల్లిని ఇలా దంచుకోండి. మెత్తగా పేస్ట్ లాగా దంచుకుంటే చాలా మంచిది. పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసి ఈ యొక్క దీనిలోకి వేసుకొని పాలలోకి వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే పేస్ట్ లాగా బాగా చేసుకోండి. ఇక్కడ మీకు కనపడడం కోసం వెల్లుల్లిని ఇలా పెట్టాం. ఇలా మీరు తయారు చేసుకొని ఇలా కొంత మరిగిన తర్వాత నీరంతా ఎగిరిపోతే దీనిని వెల్లుల్లి క్షీరపాకం అంటారు, లేదంటే లసున క్షీరపాకం అంటారు దీన్ని. ఇప్పుడు దీనిలోకి మీకు రసాయనం తయారు చేయడానికి ఇప్పుడు చూడండి, మనం మిగిలిన మొత్తం వెల్లుల్లిని ఇప్పుడు వేసేస్తున్నాం. ఈ వెల్లుల్లిని ఇలా వేసేసి దీన్ని ఇలా పాలలోనే ఉడికిస్తూ ఉండాలి. చూడండి, ఇలా ఉడుకుతోంది. ఈ లసున రసాయనం అనేది మీరు తయారు చేసుకోవచ్చు. ఇది మరుగుతూ మీకు గట్టిపడిపోతుంది. మీరు దాన్నే పాకం వచ్చేయడం అంటారు. ఏలక్కాయలు గింజల్ని పొడి చేసిన గింజలను కొంచెం కలుపుకోవచ్చు. కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు కూడా కొంత కలపచ్చు. మనం ఇప్పుడు మిరియాలు మనకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మిరియాలు కొంత కలుపుకుందాం. కొంచెం మిరియాల చూర్ణం కొంచెం మోతాదులో, అంటే ఎక్కువ వేయకూడదు. మీరు ఒక 2 చిటికలంతా వేసుకోవాలి. ఇలాంటి సమయంలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి కొంత వేస్తున్నాము. ఇప్పుడు మనం వేరే కప్లోకి తీసుకుందాం దీన్ని. చూడండి, నెయ్యి కొంచెం ఎక్కువైంది, అయినా పర్లేదు. ఆ నెయ్యిలో అలా ఉంటే మనకు పాడు కాకుండా ఉంటుంది. ఒక గోళీ అంత అంటే నిమ్మకాయ అంత మోతాదు దాకా కూడా తీసుకోవచ్చు. మొదట ఏం చేస్తారంటే చిన్నగా ఓ గచ్చకాయ అంత మోతాదులో మీరు ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మధుమేహం లేని వాళ్ళు దీనికి తేనె కలిపి కూడా చేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఇలా చేసిన తర్వాత మనం ఇలా చేసినట్లయితే ఇది ఉండలాగా వచ్చేస్తుంది. మనకు మంచి లేహం పాకంలాగా తయారైతే చూడండి, ఇలా ఈ లసున రసాయనాన్ని రోజు ఉదయం సాయంత్రం, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి తయారు చేసుకొని పురుషులు వాడుతున్నట్లయితే వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా ఉండి వాళ్ళ యొక్క వీర్య వృద్ధి, వీర్యశక్తి, దేహం యొక్క పుష్టి ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల ఆరోగ్యకరంగా ఉంటారు. మంచి సంతానం కలగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక దీని యొక్క ప్రయోజనాలు మనం చెప్పడం కాదు, మీరు చేసి చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రయోజనాలు చాలా ఉన్నాయండి.